సో టుడే ఈరోజు మనము డిస్కషన్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే జీవ వైవిధ్యము అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తున్నామండి. జీవ వైవిధ్యము, జీవ వైవిధ్యం, జీవ వైవిధ్యము అంటే ఏంటి, ఈ జీవ వైవిధ్యం యొక్క ప్రాధాన్యత ఏంటి? మరి సాధారణంగా జీవ వైవిధ్యాన్ని ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ అంటాము. మరి జీవ వైవిధ్యము ఎందుకు ఉండాలి, జీవ వైవిధ్యం లేకపోతే ఏం జరుగుతుంది, అసలు జీవ వైవిధ్యం వల్ల కలిగే మానవునికి కలిగేటువంటి ఉపయోగం ఏమిటి, అసలు జీవ వైవిధ్యం లేకపోతే మానవుని మనుగడ ఏమవుతుంది అనే దాని మీద ఈరోజు మనము డిస్కషన్ చేద్దాం. మరి వైవిధ్యాలు అంటే వ్యత్యాసాలండి. వైవిధ్యాలంటే వ్యత్యాసాలు అని అర్థం. మరి ఒక జీవజాతికి మరొక జీవజాతికి మధ్య ఉన్నటువంటి స్వల్పమైనటువంటి తేడాలనే జీవ వైవిధ్యాలు అంటారు. ఒక జీవజాతికి మరొక జీవజాతికి మధ్య ఉన్నటువంటి స్వల్పమైనటువంటి తేడాలనే జీవ వైవిధ్యాలు అంటారు. మరి స్వల్పమైనటువంటి వ్యత్యాసాలు ఉండడం ద్వారా ఒక జీవజాతి మరొక జీవజాతి నుండి ఏమవుతుందంటే మనం గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. మరి ఈ జీవ వైవిధ్యాలు ఎలా ఉండొచ్చు అంటే, ఈ వైవిధ్యాలు అనేవి పరిమాణంలో కానీ అదేవిధంగా ఎత్తులో కానీ అదేవిధంగా రంగులో కానీ జీవుల మధ్య వ్యత్యాసాలు అనేవి ఉండవచ్చు. మరి ఒక జీవజాతికి మరొక జీవజాతికి మధ్య ఈ వ్యత్యాసాలు అనేవి ఉండడం జరుగుతుంది. మరి అదే ఈ జీవుల మధ్య ఈ జీవ వైవిధ్యాలు లేకపోతే మనము చివరికి మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉదాహరణకు చూడండి, మరి ఈరోజు జీవ వైవిధ్యం అనేటువంటి అంశాన్ని మనకు 5th క్లాస్ అండ్ 8th క్లాస్ అనేటువంటి టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నదండి. తెలంగాణలోనైతే, అదే ఏపీలోనైతే ఓన్లీ 8th క్లాస్లో ఉన్నదండి. మరి చూడండి, ఇక్కడ ఈ వైవిధ్యాలు అనేవి ఉండడం ద్వారా ఈరోజు మానవుని మనుగడ సుఖమయంగా మారుతుంది. అదే జీవ వైవిధ్యం లేకపోతే ఏం జరుగుతుందంటే ఆహారపు గొలుసులో వ్యత్యాసాలు అనేవి వస్తాయి. ఈ ఆహారపు గొలుసులో కలిగే వ్యత్యాసాల వల్ల మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు గడ్డిని మేక తింటుంది, మేకను మానవుడు తింటాడు. అదే గడ్డి లేకపోతే మేక మనుగడ కష్టమవుతుంది, ఇదే లేకపోతే మానవునికి మనుగడ కష్టమవుతుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్దాం. గడ్డిని జింక ఆహారంగా తీసుకుంటుంది, జింకని పులి ఆహారంగా తీసుకుంటుంది. మరి జింకలే లేకపోతే ఏం జరుగుతుంది, పులి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఇవాళ మానవుడు ఏం చేస్తున్నాడు, అటవీ జంతువుల్ని వేటాడి చంపేస్తున్నాడు. దానివల్ల జీవ వైవిధ్యం అనేది దినదినానికి తరిగిపోతా ఉంది. మరి ఇలా జీవ వైవిధ్యం తరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే చివరికి మానవుడు అనేవాడు ఒక్కడు మాత్రమే భూమి మీద ఉంటాడండి. ఆహారపు గొలుసులో వ్యత్యాసాలు అనేవి ఏర్పడతాయండి. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ కూడా ప్రకృతిని సేవ్ చేయాలి, అడవి జంతువులను ప్రేమించాలి. అలా చేయడం ద్వారా మరి మనము జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచవచ్చు. కానీ ఈరోజు మానవుడు జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులలో మానవుడు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. మరి వాళ్ళ జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, ఒకటి జనాభా పెరుగుదల అండి. రెండోది వచ్చేసి పారిశ్రామికీకరణ. మూడోది వచ్చేసి అడవుల నరికివేత. పారిశ్రామికీకరణ, అడవుల నరికివేత. నాలుగోది వచ్చేసి కాలుష్యము, రేడియేషన్లు ప్లస్
కాలుష్యము. అదేవిధంగా ఐదోది వచ్చేసి వేటాడుట. ఆరోది వచ్చేసి విదేశీ జీవుల ఆక్రమణ. విదేశీ జీవుల ఆక్రమణ. సో ఈ విధంగా జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవేనండి. ఒకటి జనాభా పెరుగుదల, 2 పారిశ్రామికీకరణ, 3 అడవుల నరికివేత, 4 రేడియేషన్లు కాలుష్యము, 5 వేటాడుట, 6 విదేశీ జీవుల ఆక్రమణ అనేవి ఇవి జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. సో దీన్ని మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే జనాభా పెరిగింది, పెరిగిన జనాభాకు కావలసిన ఆహారపు అవసరాలను తీర్చాలి అంటే పారిశ్రామికీకరణ జరగాలి. పారిశ్రామికీకరణ జరగడం అంటే పరిశ్రమలను ఏర్పాటు చేయటం. మరి పరిశ్రమలను ఏర్పాటు చేయాలి అంటే ల్యాండ్ కావాలి. మరి ఆ ల్యాండ్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే అడవుల్ని నరికివేయడం ద్వారా ల్యాండ్స్ అనే వాటిని మనం సేకరిస్తున్నాం. మరి ఎప్పుడైతే పారిశ్రామికీకరణ జరిగిందో అక్కడ పరిశ్రమలు ఏర్పాటైపోయినాయి. ఎప్పుడైతే అక్కడ పరిశ్రమలు ఏర్పాటైపోయినాయో రోడ్డు రవాణా మార్గాలు పడతాయి. అక్కడ ఎప్పుడైతే రోడ్డు రవాణా మార్గాలు పడతాయో ఆటోమేటిక్గా ఏం కావాలి, అక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిషన్ చేసిరు కాబట్టి, ఏర్పాటు చేసిరు కాబట్టి ఇప్పుడు మనము ఇండస్ట్రీస్కి మధ్య ఏముండాలి అంటే కనెక్టివిటీ ఉండడం కోసం ఏం జరుగుతాయంటే సెల్ టవర్స్ వేస్తుంటారు. అక్కడ దానివల్ల రేడియేషన్లు వస్తాయి. అక్కడ ఆ పరిశ్రమల నుంచి వ్యర్థాలు రిలీజ్ అయిపోయి వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇదే కాకుండా అక్కడ రోడ్డు రవాణా మార్గాలు వేయడము, పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా అడవి జంతువులకు జీవన విధానానికి ఆవాసయోగ్యంగా ఉండదు. కాబట్టి హంటింగ్ చేసే వాళ్ళు, వేటాడే వాళ్లకు అడవి జంతువులు ఈజీగా దొరికిపోతాయి. ఇదే కాకుండా విదేశీ జీవుల ఆక్రమణ కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం. సో ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి. బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్, నెంబర్ 2 ఇండస్ట్రియలైజేషన్, నెంబర్ 3 డిఫారెస్టేషన్, నెంబర్ 4 రేడియేషన్స్ అండ్ పొల్యూషన్స్, నెంబర్ 5 హంటింగ్, నెంబర్ 6 ఇన్వాసివ్ ఏలియన్ స్పీసెస్ అంటాం. ఇన్వాసివ్ ఏలియన్ స్పీసెస్ ఇవన్నీ కూడా జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. సార్ మరి విదేశీ జీవుల ఆక్రమణ అంటే ఏంది? విదేశీ జీవుల ఆక్రమణ అంటే విదేశీ జీవుల ఆక్రమణ. విదేశీ జీవుల ఆక్రమణ అంటే ఏంటంటే విదేశీ జీవుల ఆక్రమణని ఇంగ్లీష్లో ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అన్నాం. మరి విదేశీ జీవుల ఆక్రమణ అంటే ఒక ప్రాంతంలో నివసించే జీవి మరొక ప్రాంతంలోకి ప్రవేశించి, ఒక ప్రాంతంలో నివసించే జీవి మరొక ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ సహజ సిద్ధంగా నివసించే జీవుల మనుగడను దెబ్బతీస్తే దాన్ని విదేశీ జీవుల ఆక్రమణ అంటాము. ఉదాహరణకు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈరోజు తెలంగాణలో బీహార్, ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ కూడా తెలంగాణకు మైగ్రేట్ అయినరు. సహజ సిద్ధంగా ఇక్కడ నివసించేటువంటి వారికి మనుగడ లేకుండా చేస్తున్నారు. ఇది ఒక ఆక్రమణ. మన ఇండియన్స్ ఈరోజు అమెరికాకు పోయి అక్కడ సహజంగా నివసించేటువంటి అమెరికన్స్ యొక్క మనుగడను దెబ్బతీస్తుర్రు. ఇది కూడా ఒక ఆక్రమణే. అట్లే ఒక ప్రాంతంలో నివసించేటువంటి జీవజాతులు మరొక ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ సహజ సిద్ధంగా నివసించే జీవులను మనుగడను దెబ్బతీస్తే దాన్నే విదేశీ జీవుల ఆక్రమణ అంటారు. మరి ఈ విదేశీ జీవుల ఆక్రమణను చూసినట్టయితే దీంట్లో నెంబర్ 1 ఏంటిదమ్మా అంటే పావురాలు. ఈ పావురాలు అనేవి మన దేశీ పక్షులు కావు. ఇవి విదేశాల నుండి మన దేశంలోకి ప్రవేశించి ఈరోజు మన దేశంలో సహజ సిద్ధంగా నివసిస్తున్న కాకుల మనుగడను దెబ్బతీశాయి. పావురాల వల్ల వేటి మనుగడ దెబ్బతిన్నది?
కాకుల మనుగడ దెబ్బతిన్నది. మరి ఈరోజు హైదరాబాదు లాంటి, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలలో కాకులు అనేవి లేవు. కాకులు లేకపోవడానికి కారణం అక్కడ పావురాలే ప్రధానమైనటువంటి కారణం. మరి ఈ పావురాలు రావడం వల్ల కాకుల మనుగడ దెబ్బతిన్నది. మరి ఆ కాకులకు కావలసిన ఆహార పదార్థాలు దొరకకపోవడం వల్ల అవి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసపోవడమో, లేదా ఆ వలసపోయే క్రమంలో శత్రువుల చేతిలో పడి చనిపోవడమో, లేదా అలా వలసపోయే క్రమంలో వడదెబ్బలు, సన్స్ట్రోక్ లాంటివి తగలడమో, లేదా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడినటువంటి ఆ పక్షులు ఇవి వేరే ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ ప్రాంతంలో అవి ఇమడలేకపోవడమో, ఇలాంటి కారణాల వల్ల ఈరోజు కాకుల సంఖ్య అంతరించిపోయింది. కాకి కూడా అంతరించిపోతున్న దిశలో ఉన్నటువంటి జీవజాతిగా మన గవర్నమెంట్ ప్రకటించింది. సో మరి కాకులను ఏమంటామంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటాము. కాకిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. సో న్యాచురల్ స్కావెంజర్స్ అంటారు కాకిని. ఎందుకు సార్ న్యాచురల్ స్కావెంజర్, సహజ పారిశుద్ధ కార్మికులని ఎందుకంటారంటే మన ఇళ్లలో నుంచి తొలగించినటువంటి వ్యర్థాలను మనము ఒకవేళ భూమి మీద వేసినప్పుడు ఏం చేస్తాయంటే అవి వాటిని ఆహారంగా తీసుకుంటాయి, తీసుకొని ఆ ప్రాంతాన్ని శుభ్రంగా చేస్తాయి. సో ఇలా కాకులను సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. ఈరోజు పావురాల వల్ల కాకుల మనుగడ అనేది దెబ్బతిన్నది. రెండో అంశం ఏంటంటే గుర్రపు డెక్క అండి. గుర్రపు డెక్క. దీన్ని ఐకార్నియా అంటామండి. మరి ఇదేం చేసింది సార్ అంటే ఇది విదేశాల నుండి మనము చేప విత్తనాలను, చేప గుడ్లను, చేప బ్రీడ్ను మనము సేకరించినప్పుడు ఆ విదేశాలలో ఉన్న చెరువుల యొక్క నీటి నుంచి మన దేశంలోని నీటిలోకి ప్రవేశించిన కలుపు మొక్క అండి ఇది గుర్రపు డెక్క. దీన్నే ఐకార్నియా అంటాము. మరి ఈ గుర్రపు డెక్క వల్ల ఏం కలిగింది సార్ అంటే గుర్రపు డెక్క మనం తెచ్చిన చేపల విత్తనాలను వాటర్లో తెచ్చుకుంటాం. మనం ఏం చేసినాం, అక్కడి నుంచి మనము విత్తనాలను, చేప విత్తనాలను తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ వాటర్ని కవర్లో పోసేసి దాంట్లో చేప గుడ్లను లేదా చేప పిల్లలను వేసి ఆ నీటిని తీసుకొచ్చి నీటితో సహా చేప పిల్లని మన చెరువుల్లో వదిలేస్తాం. మరి ఈరోజు మన చెరువుల్లో కుదరడం ద్వారా ఆ ఐకార్నియా లేదా గుర్రపు డెక్క విత్తనాలు మన చెరువుల్లో పడిపోయి చెరువు మీద చాపలాగా తయారైపోయింది. చెరువు మీద చాపలాగా తిరుగుతూ 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 చెరువును మొత్తం చుట్టేసింది. చుట్టేసి ఈరోజు చెరువు అడుగు భాగంలో నివసించే జీవజాతులకు సూర్యరశ్మి తగలకుండా, అడుగు భాగంలో నివసించే జీవులకు ఆక్సిజన్ దొరకకుండా చేస్తుంది ఈరోజు గుర్రపు డెక్క. ఇది కాదా విదేశీ జీవుల ఆక్రమణ? ఎక్కడో మనం ఉదాహరణకు దుబాయ్ నుంచి విత్తనాలు తెచ్చుకున్నాం అనుకున్నాం, చేప విత్తనాలని అక్కడ నీటిలో, ఆ నీటి ద్వారా తెచ్చుకున్న విత్తనాలు మన చెరువులోకి ప్రవేశించి ఇక్కడ సహజ సిద్ధంగా మన చెరువు అడుగు భాగంలో నివసించే తాబేళ్లు, మొసళ్ళు లాంటి జీవుల మనుగడ దెబ్బతింటుంది. ఇది కూడా ఒక రకమైన విదేశీ జీవుల ఆక్రమణే. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వయ్యారి భామ కలుపు మొక్క. దీన్నే ఏమంటామంటే సైంటిఫికల్గా పార్థీనియం కలుపు మొక్క అని కూడా అంటామండి. వయ్యారి భామ లేదా పార్థీనియం కలుపు మొక్క. ఇది మన దేశంలోకి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మన దేశంలో గోధుమలు మన దేశంలో ఆహార అవసరాలను తీర్చుకోవడానికి విదేశాల నుండి మనం గోధుమల్ని దిగుమతి చేసుకున్నామండి. ఇలా గోధుమల్ని దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఆ గోధుమ విత్తనాల ద్వారా మన దేశంలో భూభాగంలోకి ప్రవేశించి ఈరోజు ఈ వయ్యారి భామ అనేటువంటి కలుపు మొక్క మన దేశ పంట పొలాల్లో నివారించలేని కలుపు మొక్కగా మారి పంట దిగుబడిని తగ్గిస్తుంది. పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహార అవసరాలు అందకుండా చేస్తుంది. అట్లే అదేవిధంగా ఇది ఏం చేస్తుందంటే దీని నుంచి వచ్చే పుప్పొడి రేణువులు
పరాగ రేణువులు మానవుని యొక్క ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి శ్వాసకోశ అదేవిధంగా చర్మానికి తాగడం ద్వారా చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. సో ఇది కాదా విదేశీ జీవుల ఆక్రమణ అంటే? ఇది కూడా ఒక రకమైన విదేశీ జీవుల ఆక్రమణే. ఈరోజు మన పంట పొలాల్లో నివారించలేని కలుపు మొక్కగా మారిపోయిందండి ఇది వయ్యారిబామ కలుపు మొక్క. దీన్ని పార్థీనియం అంటాం, దీన్ని కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటామండి. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఆస్ట్రేలియా, అమెరికా లాంటి ప్రాంతాల నుంచి మనము గోధుమ విత్తనాలను దిగుమతి చేసుకున్నాము. ఆ గోధుమ విత్తనాల ద్వారా వచ్చిన కలుపు విత్తనాలే వయ్యారిబామ లేదా పార్థీనియం. దాన్ని మనం సీడ్స్ కూడా వాడడం ద్వారా ఈరోజు మన పంట పొలాల్లోకి ప్రవేశించి ఇది చివరికి మన పంట పొలాల్లో నివారించలేని కలుపు మొక్కగా మారి పంట దిగుబడులు తగ్గిస్తుంది. పెరుగుతున్న జనాభాకు కావలసిన ఆహారపు అవసరాలని కూడా అందకుండా చేస్తుంది. అదే కాకుండా మానవుల్లో శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధులను కూడా కలిగించడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి స్పానిష్ ప్లాగ్ అండి. స్పానిష్ ప్లాగ్. ఈ స్పానిష్ ప్లాగ్ అనే కలుపు మొక్కను చూసినట్టయితే ఈ స్పానిష్ ప్లాగ్ అనేది అడవులలో నేలపైన ఒక చాపలాగా పాకుతూ పోతుంది. దీని విత్తనాలు మందంగా వెడల్పుగా ఉంటాయి. దీని యొక్క పత్రాలు మందంగా వెడల్పుగా ఉంటాయి. ఈ పత్రాలకు మరణం లేదు. నేలపై చాపలాగా పోవడం ద్వారా మొక్కల నుండి వచ్చేటువంటి విత్తనాలు ఏమవుతున్నాయంటే ఈ పత్రాల మీద పడిపోయి భూమి మీద పడకుండా ఉండి ఆ అడవుల సంఖ్య అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా విదేశీ జీవుల ఆక్రమణకు ప్రధానమైనటువంటి కారణాలు. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఈ 6 రీజన్సే. దే ఆర్ increase of population, industrialization, deforestation, radiations and pollutions, hunting. విదేశీ జీవుల ఆక్రమణ అంటే ఇన్వాసివ్ ఏలియన్ స్పీసెస్. విదేశీ జీవుల ఆక్రమణ అంటే ఒక ప్రాంతంలో నివసించే జీవజాతి మరొక ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ సహజ సిద్ధంగా నివసించే జీవజాతిని మనుగడను దెబ్బతీస్తే దాన్ని విదేశీ జీవుల ఆక్రమణ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పావురాల ద్వారా భారతదేశంలో కాకుల మనుగడ దెబ్బతిన్నది. కాకిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. గుర్రపు డెక్క, దీన్ని ఐకార్నియా అంటాము. గుర్రపు డెక్క వల్ల మన చెరువుల్లో ఏమైపోయిందంటే ఈ గుర్రపు డెక్కకు చాపలాగా మొత్తం నీటిని చుట్టివేసి నీటి అడుగు భాగంలో ఉన్న జీవ సంపదను నాశనం చేస్తుంది. వయ్యారిబామ లేదా పార్థీనియం ఇది మన పంట పొలాల్లో నివారించలేని కలుపు మొక్కగా మారింది. ఇది గోధుమ విత్తనాల ద్వారా ఆస్ట్రేలియా, అమెరికా నుండి మన భారతదేశంలోని పంట పొలాల్లోకి ప్రవేశించి మన పంట పొలాల్లో నివారించలేని కలుపు మొక్కగా మారింది. దీని పుప్పొడి రేణువుల వల్ల మనకు శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. స్పానిష్ ప్లాగ్ అనే కలుపు మొక్క అడవులను అంతరించిపోయేటట్టుగా చేయటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మరి మానవుడు అంతగా అభివృద్ధి చెందకముందు ఒక సంవత్సరానికి ఒక జీవజాతి అంతరించిపోయేదండి. ఒక సంవత్సరానికి ఒక జీవజాతి అంతరించిపోయేది. అది కూడా ఎలా అంటే ప్రకృతి వైపరీత్యాల వల్లనే అంతరించిపోయేది. ప్రకృతి వైపరీత్యాల వల్ల అంతరించిపోయేది. మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి సార్? మానవుడు అంతగా అభివృద్ధి చెందకముందు అంటే ఆదిమ మానవుడు అనుకోండి. మానవుడు అంతగా అభివృద్ధి చెందకముందు ఒక సంవత్సరానికి ఒక జీవజాతి అంతరించిపోయేది. ఏ రోజైతే ఆదిమ మానవుడు ఆధునిక మానవునిగా అభివృద్ధి చెందిండో ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతుందండి. ప్రతి 20 నిమిషాలకు
ఒక జీవజాతి అంతరించిపోతుందట. సార్ మరి మానవుడు అంతగా అభివృద్ధి చెందక ముందు 1 సంవత్సరానికి ఒక జీవజాతి అంతరించిపోయేది, అది కూడా ప్రకృతి వైపరీత్యాలే అంటున్నారు కదా. అసలు ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి సార్ అంటే సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందొచ్చు, అగ్నిపర్వతాలు విస్ఫోటనమైనా చెందవచ్చు. ఈ రీజన్స్ వల్ల సంవత్సరానికి ఒక జీవజాతి అంతరించిపోయేదండి మానవుడు అంతగా అభివృద్ధి చెందక ముందు. అది కూడా ఈ వైఫల్యాల వల్లనే, ఈ వైపరీత్యాల వల్లనే, సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం. అలా అని చెప్పేసి ప్రకృతి ఏం చేసేదంటే ఆ అంతరించిపోయిన జీవజాతి స్థానంలో అనేక వందల జీవజాతులకు మనుగడనిచ్చేది నేచర్. ఏ రోజైతే మానవుడు అభివృద్ధి చెందిండో, ఆదిమ మానవుడు ఆధునిక మానవునిగా మార్పు చెందాడో, ఆ రోజు నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతుందండి. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక స్పీసెస్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోతుందంట. ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతుంది. మరి ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారం 1 సంవత్సరానికి 10,000 జీవజాతులు అంతరించిపోతున్నాయి. 10,000 జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఒక రోజుకు యావరేజ్గా 27 జీవజాతులు అంతరించిపోతున్నాయని అంచనా వేసిందండి. చూడండి ఆధునిక మానవుడు ఎలా తయారైపోయిండు. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారం 1 సంవత్సరానికి 10,000 జీవజాతులు అంతరించిపోయాయి. ఇలా ఒక రోజుకి 27 జీవజాతులు అంతరించిపోతున్నాయని ఈయన అంచనా వేసిందండి. సార్ మరి అంతరించిపోతున్న జీవజాతుల్ని సంరక్షించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏం చేసింది సార్ మరి అంతరించిపోతున్న జీవజాతులు ఏంటివి ఇప్పుడు ప్రస్తుతం అంటే? అంతరించిపోతున్న జీవజాతులు ఏంటి అంటే అంతరించిపోతున్న జీవజాతులు ఒకటి రాయల్ బెంగాల్ టైగర్, 2 పుంగనూరి ఆవు, 3 కలివి కోడి, 4 రాబందు, 5 పిచ్చుక. ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి జీవజాతులండి. మరి అంతరించిపోతున్నటువంటి జీవజాతులు ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్, పొంగనూరి ఆవు, కలివి కోడి, రాబందులు, పిచ్చుకలు, పాలపిట్టలు ఇవన్నీ కూడా అంతరించిపోయేటువంటి దిశలో ఉన్నాయండి. మరి రాయల్ బెంగాల్ టైగర్ భారతదేశంలో మాత్రమే ఉంటుందండి. ఈ పుంగనూరి ఆవు చిత్తూరు జిల్లాలో ఉంటుందండి. మరి ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి జీవజాతుల చెంతలో ఉన్నవి. మరి అంతరించిపోతున్న జీవజాతుల్ని సంరక్షించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏం చేసిందమ్మా అంటే భారత ప్రభుత్వం అంతరించిపోతున్న జీవజాతుల్ని సంరక్షించే ఉద్దేశంతో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసిందండి. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే వైల్డ్ ఎనిమల్ యాక్ట్ అంటామండి. సో అంతరించిపోతున్న జీవజాతులు అంటే ఏంటో చెప్పినాం, జీవజాతులు అంతరించిపోవడానికి కారణాలు ఏంటో చెప్పినాం. మరి అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వైల్డ్ ఎనిమల్ యాక్ట్ లేదా వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసింది.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందమ్మా అంటే 1971లో ఏర్పాటు చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం ఏనుగును గాని పులిని గాని నెమలిని గాని వేటాడుట విక్రయించుట చట్టరీత్య నేరము. వేటాడుట విక్రయించుట చట్టరీత్య నేరము. ఒకవేళ ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే వాడికి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందండి. 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా 1 లక్ష రూపాయల జరిమానా వరకు విధించబడుతుందండి. 1 లక్ష రూపాయల జరిమానా విధించబడుతుంది. మరి మనకు ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం మనకు తెలిసిన వ్యక్తులలో ఎవరికన్నా అమలైందా సార్ అంటే సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులో ఈ చట్టమేనండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 అమలు చేసిండ్రు. సో 1971 వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం ఏనుగుని గాని పులిని గాని నెమల్ని గాని వేటాడుట విక్రయించుట చట్టరీత్య నేరము. ఒకసారి టెట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ క్రింది వాటిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ జీవికి వర్తించదు అని అడిగి ఈ మూడిటితో పాటు గొర్రె అని ఇచ్చిన ఆన్సర్. ఇంకోసారి దీని మీద ఏం క్వశ్చన్ అడిగిందంటే వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అడిగిందండి. 1971లో చేశారు సార్. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లో చేస్తే ఏ సంవత్సరంలో అది అమల్లోకి వచ్చిందంటే 1972లో అమల్లోకి వచ్చిందమ్మా. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏర్పాటు చేసిన సంవత్సరం 1971, అమల్లోకి వచ్చిన సంవత్సరం 1972. సో ఈ విధంగా మరి వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది మనకు 1971లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి అదేవిధంగా ఇది మనకు 5th క్లాస్ వరకు అయిపోయిందండి. ఇక నెక్స్ట్ 8th క్లాస్లోకి వెళ్ళిపోతున్నాను. మరి మన భారతదేశంలో చూడండి జనరల్గా సార్ ఈ అంతరించిపోతున్నాయని మనకి ఏం తెలుస్తుంది సార్ అంటే అంతరించిపోతున్నాయని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు బయోడైవర్సిటీ సెమినార్స్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం సెమినార్స్ ఉంటాయి. ప్రపంచ దేశాలు అన్నీ వస్తాయి ఆ ప్రాంతానికి. సో ఆ క్రమంలో భారతదేశంలో 2012లో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరిగిందమ్మా. ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది. 2012లో జీవ వైవిధ్య సదస్సు ఏ ప్రాంతంలో జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది. మరి 2012 జీవ వైవిధ్య సదస్సు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవజాతులు ఎన్నమ్మా అంటే 100. వరల్డ్ వైడ్గా భారతదేశంలో అంతరించిపోతున్న జీవజాతులు 4 అమ్మ. ఈ 4ట్లో అప్పుడు మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీలో అంతరించిపోతున్న జీవజాతులు ఏంటంటే 2. 2012 హైదరాబాదులో జరిగిన జీవ వైవిధ్య సదస్సు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుకు అంతరించిపోతున్న జీవజాతులు 100. వాటిలో భారతదేశానికి చెందినవి 4. ఈ 4ంటిలో ఏపీకి చెందినవి 2 మనకు అంతరించిపోతున్నటువంటి జీవజాతులు. మరి ఆ 2 ఏంటి సార్ అంటే ఒకటి నీలిరంగు సాలీడండి. నీలిరంగు సాలీడు. రెండోది బట్టమేకల పక్షి అండి. బట్టమేకల పక్షి. ఈ నీలిరంగు సాలీడు బట్టమేకల పక్షులు అనేవి అంతరించిపోతున్నటువంటి జీవజాతులు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.
మరి చూడండి, ఈరోజు మనకు 8th క్లాస్ బుక్లో రామగుండం కేస్ స్టడీ కూడా ఇచ్చిందండి తెలంగాణలో. మరి రామగుండం కేస్ స్టడీని తీసుకుంటే ఒక విద్యార్థి అక్కడ కేస్ స్టడీని అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే 60 నుంచి 70 సంవత్సరాల క్రితం, అంటే మనకు రామగుండం థర్మల్ ప్రాజెక్టు పడలేదప్పుడు. ఈ రామగుండం థర్మల్ ప్రాజెక్టు పడకపోవడం ద్వారా అక్కడ అడవులు దట్టంగా ఉండేవి. ఏ రోజైతే అడవులు ఏర్పాటు చేయబడినవో, ఏ రోజైతే థర్మల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడిందో, ఈ థర్మల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయగానే కొన్ని వందల ఎకరాల్లో అడవుల్ని డిఫారెస్టేషన్ నరికివేయటం జరిగింది. అక్కడ ఉండేటువంటి జీవజాతి అప్పట్లో నెమళ్ళు, హైనాలు, కొండ చిలువలు, నాగుపాములు, పులులు, ఎలుగుబంట్లు, ఇలాంటివి అనేక రకాల జీవ వైవిధ్యం ఉంటుండే. అక్కడ పులులలోయ అనేది కూడా ఒక ప్రాంతం ఉండేది రామగుండంలో. ఏ రోజైతే థర్మల్ పవర్ ప్రాజెక్టు పడిందో, అదేవిధంగా అక్కడ బొగ్గును తవ్వడానికి క్వారీలు ఏర్పాటైనాయో, జీవజాతులు మొత్తం కూడా అంతరించిపోయినాయి. అక్కడ పులులు అనేటువంటి ఆచూకే లేకుండా పోయింది. అంటే జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి ఇక్కడ మనకు అర్థమైపోయింది ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? అడవుల్ని నరికివేయటమే. మరి ఇవాళ చూడండి, ఇక్కడ నీలిరంగు సాలిడు, బట్టమేకల పక్షి లాంటి జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయండి. మరి నీలిరంగు సాలిడు, దీన్ని గూటి టారెంటాలా అంటారండి. గూటి టారెంటాలా అంటారు. దీన్నే పిసిలోథీరియా మెటాలికా అని కూడా అంటారు. పిసిలోథీరియా మెటాలికా అని కూడా అంటారు. పిసిలోథీరియా మెటాలికా అంటారు. దీన్ని గూటి టారెంటాలా అని, పిసిలోథీరియా మెటాలికా అంటాము నీలిరంగు సాలిడ్ని. ఈరోజు మరి నీలిరంగు సాలిడ్ ఎక్కడ నివసిస్తున్నారు సార్ అంటే, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో, ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతాల్లో నివసించే నీలిరంగు సాలిడు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిందండి. ఈరోజు దీన్ని యూరప్, అమెరికా లాంటి దేశాల్లో ఆన్లైన్లో అమ్మటం జరుగుతూ ఉంటుంది. అట్లే బట్టమేకల పక్షి, దీన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటామండి. బట్టమేకల పక్షిని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. ఇండియన్ బస్టర్డ్ అంటారు. బస్టర్డ్. మరి ఇది ఎక్కడ ఉంది సార్ అంటే, ఇది కర్నూలు జిల్లా పుల్లెందు పక్షి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతుందండి. ఎక్కడ? కర్నూలు జిల్లా పుల్లెందు పక్షి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతుంది. కర్నూలు జిల్లా పుల్లెందు పక్షి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతున్నటువంటి పక్షి ఏంది? అంతరించిపోతున్న జీవజాతి అయినటువంటి బట్టమేకల పక్షి. మరి బట్టమేకల పక్షులు ఎక్కడున్నాయి సార్ అంటే, ఏపీలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నవి. ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఏపీ, ఎంహెచ్, కేఏ, ఎంపీ, జీజే, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ వీటి సంఖ్య కేవలము 50 నుండి 249 మాత్రమే. 50 నుంచి 249 మాత్రమే బట్టమేకల పక్షులు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం 50 నుండి 2000 మాత్రమే బట్టమేకల పక్షులు అనేవి. 50 నుంచి 249 మాత్రమే బట్టమేకల పక్షులు ఉన్నాయి. దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని పుల్లెందు పక్షి సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తున్నారట. సో మరి సార్ ఇలా అంతరించిపోతున్న జీవజాతుల్ని ఏం చేస్తారు సార్ అంటే, అంతరించిపోతున్న జీవజాతుల్ని ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటామండి. ఎక్స్టింక్ట్ స్పీసెస్ అంటారు. ఎక్స్టింక్ట్ స్పీసీస్
లేదా అంతరించిపోతున్న జీవజాతులు అంటామండి, ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటారు. మరి అంతరించిపోతున్న జీవజాతుల్ని దేంట్లో చేరుస్తారు సార్ అంటే, అంతరించిపోతున్న జీవజాతుల్ని రెడ్ డాటా బుక్ లో చేరుస్తారమ్మా. రెడ్ డాటా బుక్ లేదా రెడ్ లిస్ట్ పుస్తకంలో చేరుస్తారు, రెడ్ లిస్ట్ బుక్ లో కూడా చేరుస్తారు. సార్ మరి అంతరించిపోతున్న జీవజాతులే చేరుస్తారా, ఇంకెవరినైనా చేరుస్తారా అంటే, అంతరించిపోయిన వాటిని చేరుస్తారు, అంతరించడానికి దగ్గరగా ఉన్న వాటిని చేరుస్తారు. అంతరించిపోతున్న వాటిని ఆపదలో ఉన్న జీవజాతులు అంటారు, ప్రమాదం వాటిల్లుతున్న జీవజాతులు అంటారు. అలా అంతరించిపోయిన మొక్కల్ని కానీ, అంతరించిపోయిన జంతువుల్ని కానీ, అంతరించిపోతున్న మొక్కల్ని కానీ, అంతరించిపోతున్న జంతువుల్ని కానీ రెడ్ డేటా పుస్తకంలో చేరుస్తారు. సార్ మరి రెడ్ డేటా బుక్ సృష్టికర్తలు ఎవరు సార్ అంటే, రెడ్ డేటా బుక్ సృష్టికర్తలు WWF అమ్మ. అదేవిధంగా IUWC. WWF అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. దీన్ని తెలుగులో ఏమంటారు సార్ అంటే, ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య అంటారు. ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య అంటారు. ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య WWF అంటాం. WWF అంటే ఇంగ్లీష్లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అని, తెలుగులో ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య అని అంటారు. సార్ మరి WWF యొక్క చిహ్నం ఏంది సార్ అంటే, గ్రేట్ పాండా. WWF యొక్క చిహ్నం ఏంటంటే గ్రేట్ పాండా. ఈ క్వశ్చన్ ఒకసారి సివిల్స్ లో జనరల్ స్టడీస్ లో అడిగిందండి ఈ పాయింట్. WWF యొక్క చిహ్నం ఏది అన్నాడు, ది గ్రేట్ పాండా. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అంటాము, దాన్నే ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య అంటారు. దీంతో పాటు ఇంకెవరు ఉండరమ్మా అంటే IUWC అండి. IUWC అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్. దీని తెలుగులో ఏమంటారు సార్ అంటే, దీని తెలుగులో అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంఘము అంటారు, లేదా సమితి. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘము. WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య. వీరిద్దరు కలిసి ఏం ప్రిపేర్ చేసిరంటే రెడ్ డాటా బుక్ ని ప్రిపేర్ చేసిరండి. ఈ రెడ్ డాటా బుక్ ని రెడ్ లిస్ట్ పుస్తకం అని కూడా అంటామండి. ఈ రెడ్ లిస్ట్ పుస్తకంలో ఎవరిని చేరుస్తారమ్మా అంటే, అంతరించిపోయిన మొక్కలను, జంతువులను, అంతరించిపోతున్న మొక్కలను, జంతువుల్ని ఈ పుస్తకంలో చేర్చడం జరుగుతుంది. ఈ విధంగా మరి అంతరించిపోతున్న వాటినేమో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పాయింట్. అంతరించిపోయిన వాటినేమో ఎక్స్టింక్ట్ అంటారు, అంతరించిపోయిన వాటినేమో ఎండేంజర్డ్ అంటారు. అదేవిధంగా అక్కడక్కడ ఉంటేనేమో ఎండమిక్ అంటారు, ఎక్కడో ఒక్కడ ఉంటేనేమో ఎండమిక్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉంటే పాండమిక్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా భూమి మీద లేకుండా పోయిన ఏంటి, ఎక్స్టింక్ట్. ఎగ్జాంపుల్ డైనోసార్లు. ఎండేంజర్డ్ అంటే ఏంటంటే అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్నాయి, అంటే ఇంకా భవిష్యత్తు తరాలకు కనిపించకపోవచ్చు, అలాంటి వాటివి ఎండేంజర్డ్. ఉదాహరణకు రాయల్ బెంగాల్ టైగర్ భారతదేశంలో, ఈ కలివి కోడి ఏపీలో,
నీలిరంగు సాలీడు ఏపీలో, ఇవన్నీ ఎండేంజర్డ్ కిందికి వెళ్ళిపోతాయి. ఎండమిక్ అంటే ఏంటంటే ఒక జీవజాతి ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైతే దాన్ని ఎండమిక్ అంటారు. ఉదాహరణకు కంగారు ఒక ఎండమిక్ జీవజాతి, రాయల్ బెంగాల్ టైగర్ ఇది ఒక ఎండమిక్ జీవజాతి. భారతదేశంలో ఉన్న ఎండమిక్ జీవజాతి ఏది అంటే రాయల్ బెంగాల్ టైగర్ అనే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. అదే ఆస్ట్రేలియాలో ఎండమిక్ జీవజాతి ఏంటంటే కంగారు. న్యూజిలాండ్లో ఎండమిక్ జీవజాతి ఏంటంటే కివి పక్షి. అంటే న్యూజిలాండ్లో తప్ప ఈ కివి పక్షి ప్రపంచంలో ఇంకెక్కడ కూడా మనకు కనిపించదు. అట్లే రాయల్ బెంగాల్ టైగర్ భారతదేశంలో తప్ప ఇంకెక్కడ కూడా కనిపించదు. కంగారులు ఆస్ట్రేలియాలో తప్ప ఇంకెక్కడ కూడా కనిపించవు. ఇలా ఏదేని ఒక జీవజాతి ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైతే దాన్ని ఎండమిక్ జీవజాతి అంటారు. పాండమిక్ జీవజాతి అంటే ఏంటంటే ఒక జీవజాతి ప్రపంచవ్యాప్తంగా ఉంటే దాన్ని పాండమిక్ జీవజాతి అంటాం. మానవుడు ఒక పాండమిక్ జీవజాతి. కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కరోనా వ్యాధి ఒక పాండమిక్ డిసీజ్. సో ఈ పదాలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఈ క్లాసు మనము ఈ రోజుతోటి ఆపేసేద్దాం. నెక్స్ట్ ఇక రేపటి నుంచి డైరెక్ట్ సిలబస్లోకి దిగేద్దాం. రైట్, థ్యాంక్ యూ.